ఎన్నికేసుకున్న వాళ్ళు ఎక్కడ, ఇట్లా త్యాగాలు చేసిపోయిన వాళ్ళ అస్తిత్వాలు ఎక్కడ అన్న విషయాలు ఈరోజు దేశం అంతా ఈరోజు చర్చ జరగాల్సిన పరిస్థితికి వచ్చింది. సో నా ఉద్దేశం ఏంది అంటే, నేను ఏమంటున్నా అంటే, ఉస్మానియా యూనివర్సిటీని రెనోవేట్ చేయడానికి, దాన్ని మంచి చేయడానికి ఒక 5-10 కోట్లు అడుగుదామా అనుకునే వాళ్ళకు 1000 కోట్ల వరకు మీకు ఆఫర్ ఇచ్చారు. అంటే 1000 కోట్లైనా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న యూనివర్సిటీకి అని చెప్పి, అంటే మంచి మంచి ఆలోచనే కదా. అంటే 5 కోట్లు 10 కోట్లు అడగాలనుకున్న వాళ్ళు ఇంకా నేను ఎక్కువ ఇవ్వడానుకున్నప్పుడు మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రాజు గారు రమ్మని రాగానే చెప్పండి ఏమేం కావాలన్నా మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఓయికి ఏం చేయాలో తెలుస్తుంది, అన్ని తెలిసిన తర్వాత చేయొచ్చు కదా డైరెక్ట్. ఇలా ఏం శంకుస్థాపన చేశారు, ఏం చేశారు ఇలా అన్న? ఒకటన్నా ఓయి గురించి గొప్పగా మాట్లాడారు అన్న, ఓయి గురించి గొప్పగా మాట్లాడు, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు మీరు ఎందుకు వచ్చారు? అంటే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయనా, అంటే కొత్త ఓటర్ల కోసమా, ఫ్రెషర్ కోసమా? ఇన్ని రోజుల నుంచి అన్న ఒకటి కార్తీక్ అన్న, ఇలా 2 సంవత్సరాల నుంచి అశోక్ నగర్ రండి 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 అని చెప్తే మీరు రాలేదు. ఇవాళ ఓయికల్లా మీ దుర్దేశం ఏంటి అంటే, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవాళ కొత్త ఓటర్స్ అక్కడే ఉంటారు కాబట్టి ఇలా 10 సంవత్సరాల మగ్గుతో నిరోజకులను పక్కన పెట్టేసి కొత్త ఓటర్ల కోసం వెళ్ళారే. ఎంత బాధాకరమైన విషయం అన్నా. మేము రమ్మని చెప్పలేదా? 10 సార్లు మిమ్మల్ని పిలిస్తే ఈ వేదిక నుంచి అడిగినావు. నేను వాదనకు పోదాల్చుకోలేదు, ఎందుకంటే వీళ్ళు నిర్జానికి నిరుద్యోగులు ఇప్పుడు కావాల్సిందే కదా. ఇవాళ మాకు ఏదో ఇలా జీపీఓనో ఇలా మా చెల్లెలు అంటారు, మా అన్నదమ్ములు అంటారు, ఇలా మా వాళ్ళే అంటారు. అలాంటి మమ్మల్ని మాట్లాడిపోయచ్చు కదా, మాట్లాడొచ్చు కదా. మేము ఇంత బాధపడుతున్నామే, మీ వెనకాల ఉన్న బల్మూరి వెంకట గారిని కానీ, రియాజ్ గారిని కానీ, ఆకునూరి మురళి గారిని కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ అందరినీ ఎన్నిసార్లు ప్రాధాయపడ్డాం. మా సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ అదే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉద్యోగం గురించి మాట్లాడా కానీ మా ఉద్యోగాల గురించి ఎక్కడైనా మాట్లాడారా? ఇది ఎంత బాధాకరమైన విషయం చెప్పనా. ఇవాళ 33 లక్షల, చిన్న విషయం మేడం, చిన్న విషయం చెప్పండి, మళ్ళీ మధ్యలో మాట్లాడతా. 33 లక్షల మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు కదా. ఆ 33 లక్షల నిరుద్యోగుల కోసం ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మేమే రేవంత్ రెడ్డి గారు ఇంతమంది పోలీసుల మంది రావాల్సిన అవసరం లేదు. మేమే గెలిపించినాం, మేమే మా భుజాల పైన ఎత్తుకునేటోళ్ళం. ఎన్సీసీ గేట్ నుంచి ఓయూ గేట్ వరకు మేమే మా భుజాల పైన వేసుకునేటోళ్ళం. కానీ నోటిఫికేషన్ రాకపోతే మేము పళ్ళకి మూసుకోళ్ళం. కానీ ఒక్క నోటిఫికేషన్ లేకుండా చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు, నేను మళ్ళీ వస్తాను, ఆ రోజు ఒక్క పోలీసు కూడా ఉండడు, ఆ రోజు మీకు ఏం కావాలో చెప్పండి, నేను తీర్చడానికి రెడీగా ఉన్నాను అని చెప్పారు కదా. అవును చెప్పారు మేడం. ఆడిటోరియంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ పేర్లు విలువగానే, వాళ్ళ పేర్లు తలవగానే లేచి దండాలు పెట్టిరు. మరి మా నొప్పి కూడా మాకు ఉంటది కదా. ఉద్యోగం వచ్చిన వాళ్ళు సంతోషంతో లేచి దండాలు పెట్టిరు. మరి మాకు ఉద్యోగాలు లేవు కాబట్టి మేము మంచిది కదా. ప్రశ్న ఓకే, నాకు అర్థమైంది ప్రశ్న. అది ఇప్పుడు వీరు ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు? అంటే 2018 నుంచి 19 నుంచి ఇద్దరు 2018 నుంచి వీళ్ళు వెయిట్ చేస్తారు కదా. అంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఏం నోటిఫికేషన్ లేనట్టే కదా, అంతే కదా, ఏనట్టే కదా. ఓకే 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 ఇక పాయింట్ నోటెడ్, అంతే. ఏం వేయలేదు కదా. ఓకే రైట్, ఈ పాయింట్ ఇట్లానే గుర్తుపెట్టుకోండి మేడం, ఈ పాయింట్ మనం మాట్లాడదాం. అయితే ఈరోజు వీళ్ళు 18 నుంచి 19 నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు దండాలు పెట్టారంటే లేచి దండాలు పెడతారు. మరి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ కష్టపడ్డారు, వాళ్ళు చేసారు. సో వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి వచ్చింది. అరే మీకు కూడా వస్తుందమ్మా. నేను ఏమంటా, ఒక్క నిమిషం మీరు చెప్పారు కదా, నాకు చెప్పనివ్వండి. నేను ఏమంటున్నా, అయితే జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యమంత్రి గారు నేరుగా ఇక్కడికి వచ్చిన తర్వాత వారేమి ఎవరో అంటే వేరే కుటుంబంలో ఎవరో పిల్లలు చనిపోతే వాళ్ళని ముందర పెట్టిన ముఖ్యమంత్రి కాలే. ఈయన అన్ని విషయాలపైన కూడా పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారాలు, పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఆయన కూడా మనిషి కదా, ఆయన చూస్తాడు కదా కళ్ళ ముందు ఏం జరుగుతుంది, ఇక్కడ పరిస్థితులు ఏంటి అని చూసి తెలుసుకోలేనంత అమాయకుడు ఆయన. ఏమన్నా ఆయన ఎంట్రీ అయినప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంది ఏంటనేది ఆయన చూడడా, గమనించడా? కాబట్టి ఆయన అందుకే ఏమన్నాడు, వచ్చిండు, ఈరోజు కార్యక్రమం ఏందో చూసిండు, ఈరోజు కార్యక్రమాన్ని కంప్లీట్ చేసిండు. ఆయన వచ్చేటప్పుడు అందుకే మేము ఏమంటామంటే, నేను గతంలో కూడా చెప్పిన, ఈరోజు కూడా చెప్తున్నా, కొంతమంది ఆఫీసర్లు ప్రత్యేకంగా చెప్తున్నా, కొంతమంది ఆఫీసర్లు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి బంట్రోతుల్లాగా పనిచేస్తున్నారు. మీ విషయాలు కనుక ఆధారాలతో దొరికిన రోజు
మిమ్మల్ని ఎవ్వడు కాపాడాడు. మిమ్మల్ని ముఖ్యంగా మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మళ్ళీ వస్తారు, వచ్చినప్పుడు మేము మళ్ళీ పైకి వెళ్తామని మీరు అనుకుంటారు చూడండి, వాళ్ళు మాత్రం మిమ్మల్ని కాపాడరు, మిమ్మల్ని ఆధారాలతో బయట పెట్టిన రోజు. కాబట్టి మీరు ఉద్యోగాలు ప్రభుత్వం ఎట్లా చెప్తుందో ప్రభుత్వ విధానాలకు నడుచుకోండి, అంతేగాని మీరు బంట్రొత్తుల లెక్క గిట్ట పనిచేస్తే బాగుండదు. ఎందుకంటే అన్ని విషయాలు మాకు కూడా తెలుసు, ఎందుకంటే 10 ఏళ్ళు మేము మీ వ్యవహారాలు ఏందని మేము చూసిన వాళ్ళమే. కాబట్టి ఏంటంటే ఆధారం లేవు కాబట్టి మేము కూడా ఏం మాట్లాడతలేం. ఆధారం గిట్ట దొరికిన రోజు తప్పకుండా ఈ విషయాన్ని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతాం మేము కూడా. వీళ్ళు బ్యారికేడ్ అని చెప్పారు మేడం. ఎంత దూరం వేసారు బ్యారికేడ్? 100 మీటర్లు కూడా వేయలేదు బ్యారికేడ్. కానీ ప్రెస్ వాళ్ళందరికీ బ్యారికేడ్ కనిపించింది. ఎంత దూరం అనేది ఎవరు చెప్పలేరు. అందుకనే ఏమంట అవన్నీ చూసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న సందర్భాన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు, చాలా సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చినాం కాబట్టి ఈ రోజుకు దీన్ని ప్లెజెంట్గా కంప్లీట్ చేద్దామని అక్కడ జరిగిన సందర్భాన్ని మొత్తాన్ని క్రోడీకరించుకున్నాడు. ఆయనకు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిండు. అందుకే ఏమన్నాడు, నేను మళ్ళీ వస్తా. వచ్చిండు, ఏదో కొబ్బరికాయ కొట్టిండు, గుమ్మడికాయ కొట్టిండు, వెళ్ళిపోయిండు అన్నట్టు లేదు. నేను మళ్ళీ వస్తా, వచ్చే సమయం కూడా చెప్పిండు మీకు. ఆ వచ్చే సమయం నాడు అందుకే మీకు క్లారిటీగా ఏం చెప్పిండు, ఒక్క పోలీసులు కూడా ఉండొద్దని రిక్వెస్ట్ చేయలే. అప్పటి వరకు నోటిఫికేషన్లు లేనట్టేనా? అందుకే వచ్చే డేట్ కూడా వచ్చే టైం కూడా చెప్పిరంట. వచ్చే కన్నా ముందు ఏమన్నా నోటిఫికేషన్ లేనట్టు అదే వచ్చేవారు నేను వచ్చే నోటిఫికేషన్ కొన్ని రోజుల ముందు త్వరలో అని చెప్పి ఇప్పుడు 6 నెలల్లో అంటే ఇక డైరెక్ట్ గా ఒక ఇప్పుడు ఈ త్వరలో అనే దానికి పేటెంట్ ఎవరు తీసుకున్నారు? మొన్న వరకు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్ లోపలనే వేస్తామని చెప్పారు. ఇలా ఒడ్డు దాటేశారు, ఒడ్డు దాటేశారు. ఒకటి ఇప్పుడు ఈ త్వరలో అనే దానికి పేటెంట్ బీఆర్ఎస్ పార్టీకే ఉంది. మేము వనపర్తిలో వచ్చి రేపు పొద్దున్నే వేసేస్తున్నా, మీరు రేపు పొద్దున్న అసెంబ్లీలో ఎత్తున్నా, టీవీలు చూడండి అని చెప్పిండు. మేము అట్లా చెప్పదలుచుకోలే. తీరా అసెంబ్లీకి వచ్చి ఏం చెప్పిండు అంటే ఇగో ఇప్పుడే నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నా వేసేసేయండి. ఒక్క నిమిషం ఇంద్రా, ఆ రోజు అసెంబ్లీకి వచ్చి చెప్పిండు. వచ్చి చెప్పి నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, అవునా కోర్టులో ఏం చేయమంటావు అని అడిగాడు. అట్లా మేము చెప్పదలుచుకోలేదు, అట్లా మేము చేయదలుచుకోలేదు. అందుకే మేము ఏం చేసినాము, పూర్తి స్థాయిలో అక్కడ జరిగిన పరిణామాలన్నిటిని కూడా క్రోడీకరించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను మళ్ళా వస్తా, వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ లేస్తా, మీకు ఏం కావాలో నాకు చెప్పండి, ఓ కమిటీ వేయండి, కమిటీ ద్వారా దీన్ని అంటే కమిటీ వేయండి అంటే కమిటీ కాలయాపన కోసం కాదు. ఈ కమిటీ శ్రీకృష్ణ కమిటీ రావడం వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంటే వేరే పార్టీలు కమిటీ వేయడానికి కాలయాపనకు చేస్తారేమో మాకు తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసిందంటే పారదర్శకత కోసం వేస్తుంది. ఎవరు ఒక్కరి నిర్ణయాల మేరకు ఇక్కడ జరగకూడదు, వ్యవస్థను అన్నిటిని కూడా మనం పారదర్శకంగా చేయాలన్న ఉద్దేశంతోనే వారు ఏం మాట్లాడినారు, మీకు వచ్చేటప్పుడు మంచి చేస్తా, మంచే జరుగుతుంది, మీకు కావాల్సింది చేయడానికి నేను ఇక్కడ ఉన్నా, నేను బాధ్యత తీసుకుంటానని చెప్పిండు. ఇన్ని రోజులు ఇప్పుడు టెక్నికల్గా మా ప్రభుత్వం వచ్చి 16 నెలలు 14 నెలలు అయ్యింది. 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినాం. అందులో వీళ్ళు ఏమంటారు, 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిరు కదా అంట. అరే వాళ్ళు మీకు అన్ని చేసినప్పుడు నియామక పత్రాలు ఇయనికి మీకు ఏమొచ్చింది? వాళ్ళు ఏమంటారు, 60,000 ఉద్యోగాలని వాళ్ళు మావి అని అంటారు కదా. మరి చేసిన అప్పును కూడా రేవంత్ రెడ్డి గారు మీరేం కట్టాల్సిన అవసరం లేదు, అవి మా హయాంలో చేసిన కాబట్టి మళ్ళీ మేము వచ్చినప్పుడే కడతామని ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీకు ఇచ్చిన నియామక పత్రాలు మరి వాళ్ళు ఇచ్చేసింటే మాకు అవసరం లేకుంటుండే కదా. ఇప్పుడు ఒకవేళ మేము ఇవ్వలేదనుకో, ఇదే మా ఆస్మా ఏమంటుండే, కాదు కార్తీక్ అన్న ఆల్రెడీ మొత్తం ఉంది, ఉట్టి ఇట్లా నియామక పత్రం వాళ్ళ చేతిలో పెడితే అది మీ కోటాలకు పడుతుంది కదా, ఎందుకు ఆ పని చేస్తలేవని మన ప్రశ్న అడగదా. కాబట్టి ఏంటంటే నిరుద్యోగ సమస్య అనేది చాలా కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని ఎప్పటికీ ఎవ్వరం తీర్చలేని సమస్య ఇది. అయితే అట్లా అని చెప్పి మేమేమి బాధ్యతారహితంగా చేతులు ఎత్తేసి ఏం చేస్తలేం. మేమేమంటున్నాం, మీకు మళ్ళీ నేను ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేసరికి మీరు సంతోషంగా ఉండేలాగానే ఇవన్నీ జరుగుతాయని చెప్పినాం. దాంట్లో ఉద్యోగాలు ఉంటాయి, ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్మెంట్ ఉంటుంది, మీరు మళ్ళీ పోస్టింగ్లోనే ఉండొచ్చు. చెప్పలేము, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఆస్మా గారు ఆఫీసర్గా అక్కడనే డ్యూటీలో ఉండొచ్చేమో. మేడం నేను గతంలో కూడా ఆర్టీసీ ధర్నా జరిగినప్పుడు ఇదే విషయం ఇదే వేదిక పైన చెప్పిన,
మళ్ళీ ఆర్టీసీ సమస్య అనేది ఉండదు, ఉండకుండా చేస్తారు అని చెప్పిన. చేసిరు కదా, చేసిరా లేదా? అట్లా నేనేమంటున్నా, మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేసరికి చెప్పలేము, ఆస్మా గారే ఆడ డ్యూటీలో ఉండొచ్చేమో. 2 నెలలకే డిసెంబర్ 9కి డిసెంబర్ 9కి ఏమైనా జరగవచ్చు. ఆ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు. 2 నెలల ఆఫీసర్ అయిపోతారంటే ఇక మంచిదే మేడం. నేను 2023 కన్నా ముందు నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ అంటే నవ్వేరు మేడం. గుర్రం ఎగరలేదా? గుర్రం ఎగిరిందా లేదా కాంగ్రెస్? అంటే అట్లా నేనేమంటున్నా, ఇస్తే గానీ నేనేమంటే భర్తీ పదవులు ఇస్తే గానీ ఆమె ఉద్యోగం రాదు, కానీ భర్తీ కాదు నాకు తెలిసి డిసెంబర్. ఇప్పుడు ఇస్తాము అన్నా వీళ్ళు ఇది అంటారు, లేదు అంటే అట్లా అంటే ఏం చేయాలో చెప్పండి. ఇక మరి మీకు మంచి జరుగుతుంది, మీకు మంచి కోరుకుంటే కూడా మీరు లేదు కాదని నెగటివ్ గా అంటే మీరు మెంటల్. 2 నెలల్లో ఏది భర్తీ అవుతుంది మేడం? 2 నెలల్లో మేడం మేము డిఎస్సి ఉద్యోగాలు ఎగ్జామ్ పెట్టినాం, కరెక్షన్ చేసినాం, రిజల్ట్స్ ఇచ్చినాం, వాళ్ళ చేత నియామక పత్రాలు కూడా పెట్టేసినాం. జరగలేదా? ప్రమోషన్లు ఇచ్చినాం,